ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం జకర్యా 9వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గల వారలారా, రెండంతలుగా మీకు మేలు చేసేదనని మీకు తెలియజేయుచున్నాను. యెహోవా తన ప్రజలను రక్షించడం. యెరూషలేము మన ఒడంబడిక రక్తంలో స్థిరపరచబడింది. కావున నీ బందీలను నేను విడుదల చేశాను. నీ ప్రజలకు ఇక ఎంత మాత్రం ఆ ఖాళీ చెరసాల్లో ఉండరు. చెరపట్టబడిన ప్రజలారా, ఇంటికి వెళ్ళండి. మీకు ఇంకా ఆశపడదగింది ఉంది. నేను మీ వద్దకు తిరిగి వస్తున్నానని నేను మీకు చెప్తున్నాను. యూదా, నేను నిన్ను ఒక విల్లులా వినియోగిస్తాను. ఎఫ్రాయిము, నేను నిన్ను బాణాల్లా వినియోగిస్తాను. ఇశ్రాయేలు, గ్రీసుతో యుద్ధం చేయడానికి నిన్ను ఒక బలమైన కత్తిలా ఉపయోగిస్తాను. యెహోవా వారికి కనిపిస్తాడు. ఆయన తన బాణాలను మెరుపుల్లా వదులుతాడు. నా ప్రభువైన యెహోవా బాకా ఊదుతాడు. అప్పుడు సైన్యం ఎడారిలో ఇసుక తుఫానులా ముందుకు చొచ్చుకుపోతుంది. సర్వశక్తిమంతుడైన యెహోవా వారిని రక్షిస్తాడు. శత్రువులను ఓడించడానికి సైనికులు బండరాలను, వడిసెలను ఉపయోగిస్తారు. వారి శత్రువుల రక్తాన్ని వారు చిందిస్తారు. అది ద్రాక్ష మద్యంలా పారుతుంది. అది బలిపీఠం మూలాలపై పోసిన రక్తంలా ఉంటుంది. ఒక కాపరి తన గొర్రెలను కాపాడినట్టు దేవుడైన యెహోవా తన ప్రజలను ఆ సమయంలో కాపాడుతాడు. వారు ఆయనకు చాలా విలువైన వారు. తన భూమిపై వారు మెరిసే రత్నాల వంటి వారు. ప్రతిదీ మెచ్చుకోదగినదై అందంగా ఉంటుంది. విచిత్రమైన పంట పండుతుంది, కానీ అది కేవలం ధాన్యం, ద్రాక్షారసం కాదు. ఆ పంట యువతి యువకులే. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.